ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ గత నెల 26న జిల్లా వైద్యాధికారి డాక్టర్ జి అన్నప్రసన్న కుమారి విధి నిర్వహణలో భాగంగా గోదావరి కనిలోని ఓ హాస్పిటల్ తనిఖీ చేయగా అందులో అనుమతి లేని అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ను గుర్తించారని తెలిపారు. చట్ట ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా స్కానింగ్ మిషన్ కలిగి ఉండడం నేరమని, తన విధి ప్రకారం చర్యలు తీసుకున్నారని, కానీ అలాంటి అధికారిపై ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం దౌర్జన్యం చేయడం చట్టరీత్యా నేరమని, అట్టి వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాదని మరి ఆ నాగిరెడ్డి రాజశేఖర్ రెడ్డిల మీదనే కేసు పెట్టవలసినటువంటి అవసరం ఎంతవరకైనా ఉన్నది. మేము ఆమెకు సపోర్ట్ చేస్తున్నాం. ఇది సరైనది కాదు. మీరు వెంటనే ఆమె మీద పెట్టినటువంటి ఏదైతే అన్నప్రసన్న DMHO మీద పెట్టినటువంటి కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని మరి మేము పోలీసు యంత్రాంగానికి కూడా ఒకటి తెలియపరుస్తున్నాం. నాగిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఒకవేళ లింగ నిర్ధారణ చేసినటువంటి మిషన్ మీరు పరీక్షలు చేసినట్టు ఏంటంటే పర్మిషన్ తీసుకోండి. ఏదైతే ప్రభుత్వం నుండి పర్మిషన్ తీసుకొని మీరు చేసుకోండి. కానీ పర్మిషన్ లేకుండా చేయడం సమంజసం కాదని మేము ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆమె మహిళా అధికారికి మేము పూర్తి సపోర్ట్ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇటువంటి అక్రమమైనటువంటి అధికారం లేనటువంటి పర్మిషన్ లేనటువంటి పనులు చేయొద్దని మేము హితవు పలుకుతున్నాం. జై భీమ్. నా పేరు శంకరపల్లి లక్ష్మయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కన్వీనర్ అండ్ ఎక్స్-ఎంపీటీసీ. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటన పెద్దపల్లి జిల్లా DMHO మహిళా అధికారి తన విధులను నిర్వర్తిస్తూ విధుల్లో భాగంగా గోదావరిలో ఉన్నటువంటి మమతా హాస్పిటల్లో అక్రమంగా ప్రభుత్వ అనుమతి లేకుండా లింగ నిర్ధారణ చేస్తున్నారని తనకు తెలియగానే అక్కడికి పోయి తనిఖీ చేయగా అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బంది మరియు హాస్పిటల్ యాజమాన్యం మహిళా అధికారిపై దౌర్జన్యం చేసి అక్రమంగా ఆమెను ఇబ్బందులకు గురి చేసి మళ్ళీ ఆమె మీదనే మళ్ళీ కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో అధికారులకు. కొంకటి లింగమూర్తి, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ SC/ST జిల్లా మాజీ కమిటీ సభ్యుడిని. సభ్య సమాజంలో ఇది చాలా హీనమైన చర్య. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ఏ విషయాన్నైనా వాళ్ళకు తెలిసినప్పుడు వాళ్ళకు పోయి తనిఖీ చేసే అధికారం ఉంటుంది. కానీ ప్రభుత్వ అధికారులనే తనిఖీ చేయకుండా ఆపడం అనేది నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ. ఎందుకంటే ఏ అధికారి కూడా ఈరోజు అన్యాయాలపై పోయి వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ ఆఫీసుకు కానీ ఎక్కడైనా కూడా తనిఖీ చేసి ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు లింగ నిర్ధారణ చేయొద్దనేది మన రాష్ట్రంలో ఒక చట్టం ఉంది. ఎందుకంటే ఈరోజు పురుషులు 1000 మంది ఉంటే ఆడపిల్లలు 850 మందే ఉన్నారు. కాబట్టి మన ప్రభుత్వాలు కూడా దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. మీరు ఇట్లా ఒకవేళ డబ్బులకు అత్యాశకు పోయి మీరు అలాంటి పరీక్షలు చేసినట్టయితే బేషరతుకు ఒప్పుకొని క్షమాపణ చెప్పండి. ఆ అన్నప్రసన్న పైన పెట్టిన కేసును ఉపసంహరించుకోండి. జిల్లా కలెక్టర్ గారు కూడా దయచేసి శాంతి భద్రతలను కాపాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు ఒక ఫోన్ వస్తుంది, పోలీసు వాళ్ళు వెళ్తారు, RDO వెళ్తాడు, తహసీల్దార్ వెళ్తారు. ప్రతి ఒక్కరు వెళ్ళినప్పుడు కూడా ప్రజలు చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని ఆ తప్పు చేసిన వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం అనేది చాలా హీనమైన చర్య. కాబట్టి మన కలెక్టర్ గారు వారిపైన కఠిన చర్యలు తీసుకొని అక్కడ ఉన్న CC ఫుటేజ్ తీసుకొని వాళ్ళపైన చర్యలు తీసుకొని ఎవరైతే ఈ మేడం ఉన్నారో ఒకవేళ దళితురాలు అయితే SC/ST అట్రాసిటీ కేసు కూడా తప్పకుండా పెట్టాలని, అక్కడున్న రాజకీయ నాయకులు కూడా వారికి మద్దతు పలకకుండా ఒక స్త్రీ అయిన అన్నప్రసన్న గారిని అవమానించినందుకు మీరందరూ కూడా ఆమెకు మద్దతు తెలిపి ఖచ్చితంగా ఆమెకు అండగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఈ
హీనమైన చర్యను నేను మనస్ఫూర్తిగా ఖండిస్తున్నాను. జై భీమ్.